ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లో 8వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 8వ పాఠం ప్రజలు వలసలు. ఇందులో 109 నుంచి 112 పేజీ వరకు. కింద చిత్రంలో ఆ చిత్రం 8.2 తక్కువ కాలానికి వలస వెళ్లే వాళ్ళ వివరాలను ఇస్తుంది. 2007-2008లో భారతదేశంలో కాలానుగుణ వలసదారుల నేపథ్యం. 2007-2008లో భారతదేశ కాలానుగుణ వలసదారుల నేపథ్యం. షెడ్యూల్ కులాలు ఎంత పర్సెంటేజ్ వెళ్ళేవారంటే 19, షెడ్యూల్ తెగలు 23, ఇతర వెనుకబడిన తరగతులు 40%, ఇతరులేమో 18%. 2007-2008లో భారతదేశంలో కాలానుగుణ వలసదారుల నేపథ్యం. పూర్తిగా వలసలు కాకుండా కాలం బట్టి వలసలకు వెళ్ళేవాళ్ళు. షెడ్యూల్ కులాలు అయితే 19%, షెడ్యూల్ తెగలైతే 23%, ఇతర వెనుకబడిన తరగతులు అయితే 40%, ఇతరులు అయితే 18%. సర్వే చేసిన దానికి ముందు సంవత్సరంలో సొంత ఊరు నుంచి ఎన్ని నెలలలోపు వలస వెళ్ళిన వాళ్ళు ఈ కోవలోకి వస్తారంటే 6 నెలలలోపు. సర్వే చేసిన దానికి ముందు సంవత్సరంలో సొంత ఊరు నుంచి ఎన్ని నెలలలోపు వలస వెళ్ళిన వాళ్ళు ఈ కోవలోకి వస్తారంటే 6 నెలలలోపు. గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ ఎప్పుడు ఇచ్చిన నివేదికలో అసమాన అభివృద్ధి ప్రాంతాల మధ్య అసమానతలు కాలానుగుణ వలసలకు కారణమని పేర్కొంది. 1990లో గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ ఎప్పుడు ఇచ్చిన నివేదికలో అసమాన అభివృద్ధి ప్రాంతాల మధ్య అసమానతలు కాలానుగుణ వలసలకు కారణమని పేర్కొందని 1990లలో. కొన్ని గిరిజన ప్రాంతాల్లో బయట వాళ్ళు రావటం వల్ల ఆనకట్టలు కట్టడానికి, గనులు తవ్వకానికి ఎవరు నిర్వాసితులు కావటం వల్ల తాత్కాలికంగా తప్పనిసరిగా వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ప్రజలు. కొన్ని గిరిజన ప్రాంతాల్లో బయట వాళ్ళు రావటం వల్ల ఆనకట్టలు కట్టడానికి, గనులు తవ్వడానికి ఎవరు నిర్వాసితులు కావటం వల్ల తాత్కాలికంగా తప్పనిసరిగా వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ప్రజలు. ఏ రంగంలో వలస వెళ్ళే వాళ్ళ గ్రామాలకు రైతులు వెళ్ళి ఒప్పందాలు కుదుర్చుకుంటారంటే వ్యవసాయ రంగంలో. ఏ రంగంలో వలస వెళ్ళే వాళ్ళ గ్రామాలకు రైతులు వెళ్ళి ఒప్పందాలు కుదుర్చుకుంటారంటే వ్యవసాయ రంగంలో. అదే కులానికి, వర్గానికి లేదా ప్రాంతానికి చెందిన ఎవరిని వ్యాపారస్తులను ఢిల్లీలోని గనుల యజమానులు, కర్ణాటకలోని కాఫీ తోటల యజమానులు వలస కార్మికులతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఉపయోగించారంటే గుత్తేదారులను. వీళ్ళని ఏజెంట్లని కూడా అంటారు. అదే కులానికి, వర్గానికి లేదా ప్రాంతానికి చెందిన ఎవరిని వ్యాపారస్తులను ఢిల్లీలోని గనుల యజమానులు, కర్ణాటకలోని కాఫీ తోటల యజమానులు వలస కార్మికులతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఉపయోగించారంటే గుత్తేదారులను. వీళ్ళనే మనం ఏజెంట్లు కూడా అని అంటాం. ఎక్కడ వలస వచ్చిన కూలీల ద్వారా ఇతరులను కూడా పనులకు పిలిపించుకుంటారు. దీనికి యజమానుల నుంచి గుత్తేదారులు కొంత ప్రతిఫలం అందడమే కాకుండా వలస కూలీలకు వచ్చే దాంట్లో నుంచి కూడా కొంత తీసుకుంటారంటే పంజాబ్లో. ఎక్కడ వలస వచ్చిన కూలీల ద్వారా ఇతరులను కూడా పనులకు పిలిపించుకుంటారు. దీనికి యజమానుల నుంచి గుత్తేదారులకు కొంత ప్రతిఫలం అందడమే కాకుండా వలస కూలీలకు వచ్చే దాంట్లో నుంచి కూడా కొంత తీసుకుంటారంటే పంజాబ్లో. కొన్ని సందర్భాల్లో ఎవరు పర్యవేక్షకులు కూడా పనిచేస్తారంటే గుత్తేదారులు. కొన్ని సందర్భాల్లో ఎవరు పర్యవేక్షకులు కూడా పనిచేస్తారంటే గుత్తేదారులు. ప్రజలు వలస వెళ్ళినప్పుడు ఏమవుతుంది? వలస వెళ్ళిన ప్రదేశంలో ఆ కార్మికులు చౌక ధరల దుకాణాల నుంచి సరుకులు దొరకవు కాబట్టి వాళ్ళు వేటిపై ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందంటే ఆహార ధాన్యాలపై. వలస వెళ్ళిన ప్రదేశంలో ఆ కార్మికులు చౌక ధరల దుకాణాల నుంచి సరుకులు దొరకవు కాబట్టి వాళ్ళు వేటిపై ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందంటే ఆహార ధాన్యాలపై. చాలా తీవ్రమైన పరిస్థితుల్లోనూ, పారిశుద్ధ్యం లేని వాతావరణంలోనూ నివసించాల్సి రావడం వల్ల వాళ్ళు అనేక వేటికి గురవుతారంటే అనారోగ్యాలకు, రోగాలకు. చాలా తీవ్రమైన పరిస్థితులను, పారిశుద్ధ్యం లేని వాతావరణంలో నివసించాల్సి రావడం వల్ల వాళ్ళు అనేక వేటికి గురవుతారంటే అనారోగ్యాలకు, రోగాలకు గురవుతుంటారు. ఎక్కడ పని వల్ల వాళ్ళు ఒళ్ళు నొప్పులు, వడదెబ్బ, చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులకు లోనవుతారు? గనులు, ఇటుక బడ్డీలు, నిర్మాణ పనుల్లో. ఎక్కడ పని వల్ల వాళ్ళు ఒళ్ళు నొప్పులు, వడదెబ్బ, చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులకు లోనవుతారంటే గనులు, ఇటుక బడ్డీలు, నిర్మాణ పనుల్లో. ఎవరు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల పారిశ్రామిక ప్రదేశాలు, భవన నిర్మాణ ప్రదేశాలు ప్రమాదాలు తరచూ సంభవిస్తూ ఉంటాయి. యజమానులు ఎవరు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల పారిశ్రామిక ప్రదేశాలు, భవన నిర్మాణ ప్రదేశాలు ప్రమాదాలు తరచూ సంభవిస్తూ ఉంటాయంటే యజమానులు. వలస కార్మికులు ఏ రంగంలో లేనందువల్ల వాళ్ళకి వివిధ ఆరోగ్య, కుటుంబ సంరక్షణ కార్యక్రమాలు అందటం లేదంటే సంఘటిత రంగంలో. వలస కార్మికులు ఏ రంగంలో లేనందువల్ల వాళ్ళకి వివిధ ఆరోగ్య, కుటుంబ సంరక్షణ కార్యక్రమాలు అందటం లేదంటే సంఘటిత రంగంలో. వలస వచ్చిన మహిళా కూలీలకు ఏ సెలవులు ఉండవు అంటే ప్రసవించిన కొద్ది రోజులకే వాళ్ళు తిరిగి పనికి వెళ్లాల్సి ఉంటుందంటే ప్రసూతి సెలవులు. వలస వచ్చిన మహిళా కూలీలకు ఏ సెలవులు ఉండవు అంటే ప్రసవించిన కొద్ది నెలలకే వాళ్ళు తిరిగి పనికి వెళ్ళవలసి వచ్చిందంటే ప్రసూతి సెలవులు. కుటుంబాలు వలస వెళ్ళినప్పుడు తల్లిదండ్రులతో పాటు వెళ్ళే చిన్నపిల్లలకు ఏ కేంద్రాలు ఉండవంటే శిశు సంరక్షణ కేంద్రాలు. కుటుంబాలు వలస వెళ్ళినప్పుడు తల్లిదండ్రులతో పాటు వెళ్ళే చిన్నపిల్లలకు ఏ కేంద్రాలు ఉండవంటే శిశు సంరక్షణ కేంద్రాలు. ఎవరు కొత్త ప్రదేశంలో చదువు కొనసాగించే వీలు ఉండదు. వాళ్ళు స్వగ్రామాలకు తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ పాఠశాలలు కూడా వాళ్ళని మళ్ళీ చేర్చుకోవు. చివరికి వాళ్ళు బడికి వెళ్ళటం మానేస్తారంటే పెద్ద పిల్లలు. ఎవరు కొత్త ప్రదేశంలో చదువు కొనసాగించే వీలు ఉండదు. వాళ్ళ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ పాఠశాలలు కూడా వాళ్ళని మళ్ళీ చేర్చుకోవు. చివరికి వాళ్ళు బడికి వెళ్ళటం మానేస్తారంటే పెద్ద పిల్లలు. కుటుంబంలో కేవలం మగవాళ్ళే వలసకు వెళ్ళినప్పుడు కుటుంబ బాధ్యతలు, వృద్ధుల సంరక్షణ భారం ఎంత ఎవరి మీద పడుతుందంటే ఆడవాళ్ళ మీద. కుటుంబంలో కేవలం మగవాళ్ళే వలసకు వెళ్ళినప్పుడు కుటుంబ బాధ్యతలు, వృద్ధుల సంరక్షణ భారం అంతా ఎవరి మీద పడుతుందంటే ఆడవాళ్ళ మీద.
ఎటువంటి కుటుంబాల్లోని ఆడపిల్లల మీద ఎవరిని చూసుకోవాల్సిన భారం ఉండి చివరికి చాలామంది బడి మానేస్తున్నారని తమ్ముళ్ళు చెల్లెలను. ఇటువంటి కుటుంబాల్లోని ఆడపిల్లల మీద ఎవరిని చూసుకోవాల్సిన భారం ఉండి చివరికి చాలామంది బడి మానేస్తున్నారని తమ్ముళ్ళు చెల్లెలను. ఎవరి మీద కూడా వలస ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. భిన్నమైన వాతావరణం ఉండాల్సి రావడం, దానివల్ల కలిగే ఒత్తిడి, ఆహార మార్పు, సామాజిక వాతావరణం వల్ల వలస వెళ్ళిన వారు తీవ్రంగా ప్రభావితులు అవుతారంటే వలస వెళ్ళిన వాళ్ళు మీద. ఎవరి మీద కూడా వలస ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందంటే వలస వెళ్ళిన వాళ్ళ మీద కూడా వలస ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. భిన్నమైన వాతావరణం ఉండాల్సి రావడం, దానివల్ల కలిగే ఒత్తిడి, ఆహార మార్పు, సామాజిక వాతావరణం వల్ల వలస వెళ్ళిన వారు తీవ్రంగా ప్రభావితులు అవుతారు. వలస కాలం బట్టి ఈ ఒత్తిడి తీవ్రమవుతుంది. ఒక్కోసారి కొత్త ఆలోచనలు ప్రభావితులు అయ్యి పాత భావాలను ప్రశ్నిస్తారు. వలస వెళ్ళే వాళ్ళు చాలామంది ప్రత్యేకించి ఏ వలస వెళ్ళే వాళ్ళ ఊరిలో ఉన్న తమ కుటుంబాలకు డబ్బులు పంపిస్తారంటే దీర్ఘకాలం వలస కాలం బట్టి ఈ ఒత్తిడి తీవ్రమవుతుంది. ఒక్కోసారి కొత్త ఆలోచనలకు ప్రభావితులయ్యి పాత భావాలను ప్రశ్నిస్తారు. వలస వెళ్ళే వాళ్ళలో చాలామంది ప్రత్యేకించి ఏ వలస వెళ్ళే వాళ్ళు ఊరిలో ఉన్న తమ కుటుంబాలకు డబ్బులు పంపిస్తారని దీర్ఘకాలం వలస. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏ కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బులకు ఆధారపడి ఉన్నాయంటే 3/1 కుటుంబాలు. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఏ కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నాయంటే 3/1 కుటుంబాలు. కాలానుగుణంగా వలస వెళ్ళే వాళ్ళు చాలామంది ఇంటికి డబ్బు పంపిస్తారు లేదా మిగిల్చుకున్న డబ్బు తమతో తీసుకువెళ్తారు. వలస వెళ్ళటం వల్ల ఏమి అనుకోకుండా అప్పులు తీర్చడానికి ఇతర కార్యక్రమాలకు డబ్బు సమకూరుతుందంటే ఆస్తులు. కాలానుగుణంగా వలస వెళ్ళే వాళ్ళు చాలామంది ఇంటికి డబ్బు పంపిస్తారు లేదా మిగిల్చుకున్న డబ్బు తమతో తీసుకెళ్తారు. వలస వెళ్ళటం వల్ల ఏమి అమ్ముకోకుండా అప్పులు తీర్చడానికి ఇతర కార్యక్రమాలకు డబ్బు సమకూరుతుందంటే ఆస్తులు. వలస వెళ్ళిన కుటుంబాలు ఇల్లు, భూమి, వ్యవసాయ పరికరాలు, వినియోగ వస్తువులు కొనటం సాధారణంగా చూస్తూ ఉండటం. వలస వెళ్ళిన వాళ్ళలో కొంతమంది వలస వెళ్ళిన ప్రదేశంలో ఏం పొందవచ్చు అంటే ఉద్యోగం. వలస వెళ్ళిన కుటుంబాలు ఇల్లు, భూమి, వ్యవసాయ పరికరాలు, వినియోగ వస్తువులు కొనటం సాధారణంగా చూస్తూ ఉంటాం. వలస వెళ్ళిన వాళ్ళు కొంతమంది వలస వెళ్ళిన ప్రదేశంలో ఏం పొందవచ్చు అంటే ఉద్యోగం పొందవచ్చు. అవసరమైన నైపుణ్యాలు అక్కడ పెంపొందించుకోవచ్చు. మంచి ఉద్యోగాల గురించి తెలుసుకొని ఎలా వలస వెళ్ళవచ్చు అంటే క్రమం తప్పకుండా లేదా శాశ్వతంగా వలస. అవసరమైన నైపుణ్యాలు అక్కడ పెంపొందించుకోవచ్చు. మంచి ఉద్యోగాల గురించి తెలుసుకొని ఎలా వలస వెళ్ళవచ్చు అంటే క్రమం తప్పకుండా లేదా శాశ్వతంగా వలస. అంతర్జాతీయ వలసలు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం 20 కోట్ల అంతర్జాతీయ వలసల వ్యక్తుల్లో ఎంతమంది ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి మరొక అభివృద్ధి చెందిన దేశానికి వలస వెళ్తున్నారంటే 7 కోట్ల కంటే తక్కువ మంది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం 20 కోట్ల అంతర్జాతీయ వలస వ్యక్తులలో ఎంతమంది ఒక అభివృద్ధి చెందిన దేశం నుండి మరొక అభివృద్ధి చెందిన దేశానికి వలస వెళ్తున్నారంటే 7 కోట్ల కంటే తక్కువ మంది. భారతదేశం నుంచి అంతర్జాతీయ వలసలు ఎన్ని రకాలంటే 2 రకాలు. భారతదేశం నుండి అంతర్జాతీయ వలసలు ఎన్ని రకాలంటే 2 రకాలు. సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులు అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ రకానికి ఉదాహరణ ఏంటంటే ఐటీ నిపుణులు, డాక్టర్లు, మేనేజ్మెంట్ నిపుణులు. సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులు అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ రకానికి ఉదాహరణ ఏంటంటే ఐటీ నిపుణులు, డాక్టర్లు, మేనేజ్మెంట్ నిపుణులు. ఇప్పుడు కెనడా, ఇంగ్లాండ్కు వలస వెళ్ళిన భారతీయులు ఎక్కువ మంది ఏ నైపుణ్యం లేని వాళ్ళు కాగా గత 10 సంవత్సరాలు ఎక్కువగా వృత్తి నిపుణులు ఈ దేశాలకు వెళ్తున్నారని 1950లు 60లలో. ఎప్పుడు కెనడా, ఇంగ్లాండ్కు వలస వెళ్ళిన భారతీయులలో ఎక్కువ మంది ఏ నైపుణ్యము లేని వాళ్ళు కాగా గత 10 సంవత్సరాల్లో ఎక్కువగా వృత్తి నిపుణులు ఈ దేశాలకు వెళ్తున్నారంటే 1950లు 60లలో. ఇటీవల కాలంలో ఏ దేశ వృత్తి నిపుణులు జర్మనీ, నార్వే, జపాన్, మలేషియా వంటి దేశాలకు కూడా వలస వెళ్తున్నారని భారతదేశం. ఇటీవల కాలంలో ఏ దేశ వృత్తి నిపుణులు జర్మనీ, నార్వే, జపాన్, మలేషియా వంటి దేశాలకు కూడా వలస వెళ్తున్నారంటే భారతదేశ వృత్తి నిపుణులు. 1950లో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి ఎంతమంది వలస వెళ్ళారంటే 10,000 మంది. 1950లో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి ఎంతమంది వలస వెళ్ళారంటే 10,000 మంది. 1990లో ఈ సంఖ్య ఎంత పెరిగిందంటే 60,000కి పెరిగింది. 1990లలో ఈ సంఖ్య ఎంతకు పెరిగిందంటే 60,000కి పెరిగింది. థ్యాంక్ యూ.